5 సార్లు ఛాంపియన్ అయినటువంటి ముంబై ఇండియన్స్ కూడా చాలా ఘోరంగా విఫలమైపోయింది. సో ఈసారి వాళ్ళ స్ట్రాటజీ ఏంటి సార్? ఎట్లా ఉండబోతుంది వాళ్ళు? ముంబై ఇండియన్స్ ఈసారి చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తారు. లాస్ట్ టైం కూడా టీం ఇదే ఉన్నది, వాళ్ళు కోర్ టీం అదే ఉంది. మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ అందరినీ వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. లాస్ట్ టైం ఏంటంటే ఆ టీంలో ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం, రోహిత్ శర్మకి హార్దిక్ పాండ్యా మధ్య కొంత టెన్షన్ ఉండడం, తర్వాత క్రౌడ్ నుంచి ముఖ్యంగా ఈవెన్ హోమ్ క్రౌడ్ నుంచి కూడా హార్దిక్ పాండ్యాకి చాలా నెగిటివ్ రియాక్షన్ రావడం అన్నీ చూసాం. సో అదంతా కూడా ఈసారి సర్దుమడిపోతుంది. ఎందుకంటే ఈ బిట్వీన్ దిస్ లాస్ట్ ఐపీఎల్ అండ్ ఇప్పుడు ఇండియా 2 ఐసీసీ టోర్నమెంట్స్ గెలిచింది. దాంట్లో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ కలిసి ఆ విన్లో చాలా కీ రోల్ ప్లే చేశారు. సో వాళ్ళిద్దరు ఈసారి ముంబై ఇండియన్స్ కూడా అదే రకంగా పర్ఫామ్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. బుమ్రా ఎంతవరకు ఎప్పుడో ఎన్ని మ్యాచ్లు ఆడతాడో ఎప్పుడు ఫిట్గా ఉంటాడు. బుమ్రా కనుక ఎక్కువ మ్యాచ్లు ఆడితే ఈసారి ముంబై చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే టీం ఓవరాల్గా చాలా బాగుంది. వాళ్ళు కూడా ఆల్ బేసిస్ కవర్డ్ టీమ్ మనకు కనిపిస్తుంది. ముంబై ఇండియన్స్ టీం చూస్తే అందరూ కూడా సగం ఇండియన్ టీం దాంట్లోనే ఉన్నట్టు కనిపిస్తుంది. సో అందరూ కూడా కెప్టెన్ లాగా వ్యవహరించిన వాళ్ళే. సో ఏంటి సార్ వాళ్ళ టీంలో ఇంకా కెప్టెన్సీ గురించి ఇంకా చర్చ ఉందంటారు? వాళ్ళ టీంలో మన ఇండియన్ క్యాప్టెన్స్ మన రోహిత్ శర్మ, సూర్యకుమార్, బుమ్రాతో పాటు న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ కూడా ఉన్నాడు. సో హార్దిక్ పాండ్యాతో పాటు. సో చాలామంది క్యాప్టెన్స్ అక్కడ ఉండడం మనకు అనిపిస్తుంది. బట్ టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. టీం కూడా డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉంది. ట్రెంట్ బోల్ట్ కూడా వాళ్ళు తెచ్చుకున్నారు. ట్రెంట్ బోల్ట్ గతంలో కూడా వాళ్ళకి ఆడాడు. సో వాంఖేడే స్టేడియంలో కండిషన్స్ అని బాగా తెలుసు. పవర్ ప్లేలో వికెట్స్ ఇస్తారు. అతను కానీ దీపక్ చహర్ కానీ పవర్ ప్లేలో వికెట్స్ ఇస్తారు. సో ముంబై టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. బుమ్రా కనుక ఎక్కువ మ్యాచ్లు ఆడగలిగితే ముంబై ఈసారి ఖచ్చితంగా మరొక టైటిల్ వైపు దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఓకే, ఇక రాజస్థాన్ రాయల్స్ గురించి సో వాళ్ళు ఎట్లా ఉంది సార్? వాళ్ళ టీం ఎట్లా ఉంది? ముఖ్యంగా వాళ్ళకు ద్రవిడ్ ఉన్నాడు, పక్కన పెద్ద అసెట్ లాగా ఉన్నాడు. సో ఏంటి వాళ్ళ టీం ఎట్లా ఉంది, ఎట్లా ఉండదు? ద్రవిడ్ ఉన్నాడు కానీ వాళ్ళు టీం సెలక్షన్లో ఏదో కొంత మిస్టేక్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కేవలం 20 మంది ప్లేయర్స్ని మాత్రమే తీసుకున్నారు. వాళ్ళకి బ్యాటింగ్లో కూడా ఎలాంటి బ్యాకప్స్ లేని పరిస్థితి కనిపిస్తుంది. బట్ వాళ్ళ దగ్గర అంటే మంచి యంగ్ ఇండియన్ టాలెంట్ ఉంది. సంజు శాంసన్తో పాటు ఎస్ఎస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళ బ్యాటింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఇండియన్ బ్యాటింగ్ ఉంది. బౌలింగ్లో ఫారిన్ స్పిన్నర్స్ హసరంగా, తీక్షణ మీద వాళ్ళు డిపెండ్ అయ్యే పరిస్థితి. ఐ థింక్ వాళ్ళ టీంలో సెలక్షన్లో కొంచెం మిస్టేక్ జరిగినట్టుగా అనిపిస్తుంది. లాస్ట్ టైం బట్లర్, చహల్, తర్వాత ట్రెంట్ బోల్ట్, అశ్విన్ లాంటి ప్లేయర్స్ వాళ్ళు ఖచ్చితంగా మిస్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈసారి ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కొంచెం కష్టమే వాళ్ళకి.